హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు నేను మీకు వంకాయ పచ్చడి రెసిపీ చూపిస్తాను. వీడియోస్ పెట్టి చాలా రోజులవుతుంది. ఈ మధ్య బాగా గ్యాప్ వచ్చింది కదా! సారీ ఏమనుకోవద్దు. ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయిలోనికి 2 టీ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత లైట్‌గా మెంతులు వేసుకున్నాను. మెంతులు ఫ్లేవర్ బావుంటుంది. అలాగే కొద్దిగా ఆవాలు వేసుకొని లైట్ ఫ్రై చేసుకున్నాను. బాగా వేగిపోతే చేదొస్తుంది. కొద్దిగానే వేపుకోండి. అలాగే కొద్దిగా పచ్చిశనగపప్పు, ఇంకా పొట్టు తీసినటువంటి కొంచెం మినపప్పు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 2 లేదా 3 ఎండుమిర్చి అనేవి తీసుకొని యాడ్ చేసుకోవాలి. మీకు కారం బాగా కావాలనుకుంటే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. సో, ఇందులోనికే ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 3 పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. ఇవి కూడా బాగా ఫ్రై అయ్యాక వీటిని మిక్సీ జార్‌లోకి తీసుకొని పక్కనుంచుకోవాలనమాట. అది మనం పౌడర్ చేస్తాం చల్లారిపోయాక. ఇప్పుడు అదే కళాయిలోనికి ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, కొంచెం వేడెక్కాక ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి వంకాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత కొంచెం బాగా వేగించుకోవాలి. లైట్‌గా సాల్ట్ వేసుకుంటే వేసుకోండి. లేదంటే అలాగే ఫ్రై చేయండి. సాల్ట్ వేస్తే ముక్క ఫాస్ట్‌గా మెత్తబడుతుందనమాట. మంటను స్లిమ్‌లో పెట్టుకొని, మూత పెట్టుకుంటే కొంచెం తొందరగా మగ్గుతుంది. అది బాగా కొంచెం మగ్గిన తర్వాత ఇలాగా టొమాటో స్లైసెస్‌ని యాడ్ చేసుకోవాలి. టొమాటాలు కూడా పైన జస్ట్ లేయర్ ఊడేంత మెత్తబడిన తర్వాత ముందుగా వాటర్‌లో నానపెట్టుకున్నటువంటి చిన్న సైజు చింతపండు గుజ్జుంటుంది కదా! గుజ్జుతో పాటు చింతపండును కూడా నేను అందులో వేసేస్తాననమాట. సో, నేను వాటరీగా వేశాను. మీరు కొంచెం వాటర్ కంటెంట్ తగ్గించి, ఆ చింతపండు రసాన్ని, గుజ్జుని అలా వేసుకుంటే బావుంటుంది. ఇప్పుడు లైట్‌గా పసుపు కూడా యాడ్ చేసుకొని, కొంచెం బాగా కలిపి, వాటర్ కొంచెము ఆరిపోయి అంటే కొంచెం డ్రై అవ్వాలనమాట. టమాటా ముక్కలకి, వంకాయ ముక్కలకి ఈ పులుపంతా బాగా పడుతుంది. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక కప్‌తో ఉన్న కొత్తిమీర తరుగును కూడా అందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నేను లాస్ట్ టైము మనీ ప్లాంట్స్ ఒక వీడియో చేశాను కదా! అందులో 2 చిన్న చిన్న పాట్స్‌లో మట్టిలో మనీ ప్లాంట్ కట్ చేసి వేశాను కదా! అవి పాత లీవ్స్ అన్నీ పోయి ఇలాగా కొత్త లీవ్స్ వచ్చాయన్నమాట. చూసారా ఎంత వచ్చాయో ఫ్రెష్‌గా ఉన్నాయండి. సో, ఓకే. మన వంకాయ, టమాటా, కొత్తిమీర ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయిపోయాయి. సో, ఇప్పుడు మనం ఇందాక పక్కన మిక్సీలో పెట్టుకున్నాం కదా! దాన్ని పౌడర్ చేసి ఇలాగా ఆ పౌడర్‌ని ఇందులో మిక్స్ చేయాలన్నమాట. లైట్‌గా స్లిమ్‌లో పెట్టి దీన్ని బాగా వంకాయ ముక్కలకి, టమాటా ముక్కలకి పట్టేలాగా బాగా కలపాలి. సో, ఇప్పుడు మీకు అర్థమైందా? ఈ మాస్టర్ షెఫ్ రెసిపీ అన్నమాట ఇది. మా పాప చేస్తుంది ఇదంతా. వీళ్ళు వంట చేయడం స్టార్ట్ చేస్తే వంటిల్లు ఎలా ఉంటుందో చూసారా? మనమైతే స్టవ్ మీద ఏమీ పడకుండా చాలా జాగ్రత్తగా చేస్తాము. చల్లారిన తర్వాత జార్‌లోకి తీయాలమ్మా అని చెప్తున్నా, లేదు లేదు ముందు నేనైతే జార్‌లోకి తీసేస్తాను. అది చల్లారాక మిక్సీ వేద్దాంలే అని చెప్పి ముందుగా తీసేసిందనమాట. సో, ఇప్పుడు ఇది మిక్సీ చేసే గ్యాప్‌లోనే పక్కన స్టవ్ మీద పాన్ పెట్టి ఒక దోస గూడా వేశాను. దాన్ని నేను తిరిగేస్తాను అని చెప్పి రెడీ అయింది. సో, ఇప్పుడు మనం యాజ్ యూజువల్‌గా అన్ని పచ్చళ్ళకి ఎలాగైతే తాలింపు పెట్టుకుంటామో, అలాగే కొద్దిగా చిన్న కళాయిలో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, ఇంకా వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి కూడా యాడ్ చేశాను. వెల్లుల్లి పచ్చిగా కూడా వేసుకోవచ్చు. ఫ్లేవర్ చాలా బావుంటుంది. ఎవరికి ఎలా నచ్చితే అలా అనమాట. సో, అంతా పోపులన్నీ రెడీ అయిపోయిన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్నటువంటి చట్నీలోనికి ఈ పోపుని ఇలాగ వేసుకొని తాలింపు పెట్టేసుకోవడమే. ఆయిల్ అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలిపితే ఫ్లేవర్ అనేది చాలా బాగా పడుతుంది. టేస్ట్ అయితే చాలా వచ్చింది. మా లాస్య చాలా చేసింది ఈ పచ్చడి. ఇది ఇంచుమించుగా మనం ఆయిల్ అది కొంచెం ఎక్కువ వేసుకొని చేసుకుంటే ఒక 4, 5 డేస్ వరకు కూడా నిలవైతే ఉంటుంది. చాలా టేస్టీగా ఉంది. దోసలు, ఇంకా రోటీ లేదా రైస్‌లోనికి కూడా చారుతో చాలా బావుంటుంది.